హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింకు, వాట్సాప్ లింకు రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం. ఎప్పుడన్నా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. ఇందులో వచ్చేసరికి ఏంటంటే ఒక బిగ్ అప్డేట్ అనమాట. జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ సంబంధించింది. 2022, 2023 వాళ్ళకి సంబంధించింది ఉంది, 2024 వాళ్ళకి సంబంధించిన కూడా ఉంటుందన్నమాట. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. పాస్డ్ అవుట్ వాళ్ళ గురించి. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. ఇక జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింకు, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింకు, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏటికవే ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో వెళితే జేఎన్టీహెచ్ 2022, 2023 వాళ్ళకి 30-23 గ్రేస్ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మొన్న 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 లాస్ట్ ఇయర్ నుంచి ఇంతవరకు అయితే దాన్ని వచ్చేసరికి రీస్టోర్ చేయలే. అయితే ఇంతకుముందు 2022 పాస్డ్ అవుట్ వాళ్ళప్పుడు 30-23 ఫస్ట్ టైం ఇచ్చినప్పుడు వీళ్ళు గ్రేస్ మార్క్స్ అప్లై చేస్తే 3 నెలలు కూడా పట్టిన రోజులు ఉన్నాయి. ఆ తర్వాత ఫ్లోటింగ్ అనేది బయటికి వెళ్ళిపోయిన తర్వాత 15 డేస్లో మీకు పీసీసీఎంఎం వచ్చేస్తాయి అని చెప్పేసి అప్పట్లో చెప్పడం అయితే జరిగింది. దాని ప్రకారం జరిగింది. ఇక మళ్ళీ 9-7 కింద రీస్టోర్ చేశారు. ఆ తర్వాత మొన్న మళ్ళీ 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి వచ్చేసరికి 30-23 ఇచ్చారు. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఎగ్జాక్ట్ డేట్ మొన్నటి వరకు ఎప్పుడు ఎన్ని డేస్ పడుతుంది ఏంటని చెప్పేసి పీసీసీఎంఎం రావడానికి, గ్రేస్ మార్క్స్ అప్లై చేయడానికి ఎవరికి తెలియలా. అయితే ఓడి ఎలిజిబిలిటీ అందులో అప్డేట్ అయిన తర్వాత మాత్రమే అందరికి ఒక క్లారిటీ వచ్చేది. కొంతమందికి అయితే ఒకళ్ళిద్దరికి అప్డేట్ కాకపోయినా కూడా పీసీసీఎంఎం వచ్చేది. అయితే ఆ ఓడి కనుక ఎలిజిబుల్ అని వచ్చిందంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేసినట్టు తెలిసేది. అయితే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు 2022, 2023 వాళ్ళు పాస్డ్ అవుట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరైనా కనుక గ్రేస్ మార్క్స్ కనుక అప్లై చేసి ఉన్నట్టయితే 30-23 ఎగ్జాక్ట్గా 52 to 55 డేస్లో మీకు పీసీసీఎంఎం అనేది ప్రింట్ అయిపోతుంది. ఓడి ఎలిజిబుల్ అని అది అయితే ఎలా తెలుస్తుంది మీకు పీసీసీఎంఎం ప్రింట్ అయినట్టు? మీ కాలేజీలో అడిగితే రాలేదని చెప్తారు, కానీ ప్రింట్ అయిపోతుంది. ఎలా తెలుస్తుంది? ఓడి ఎలిజిబుల్ అని చెప్పేసి ఆ స్టూడెంట్ సర్వీస్ పోర్టల్ ఏదైతే ఉంటుందో మీరు లాగిన్ అయ్యే దాంట్లో జేఎన్టీహెచ్ వెబ్సైట్లో అందులో అప్డేట్ అయిపోతుంది అనమాట. సో 52 to 55 డేస్ సో అక్కడ ప్రింట్ అయిపోద్ది. మరి పీసీసీఎంఎం ఎప్పుడు ఇవ్వాలంటే మీ కాలేజ్ వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇస్తారు. అక్కడ వరకు మాత్రమే మనకు కన్ఫర్మేషన్ అనమాట. అయితే ఆ పీసీసీఎంఎం కాలేజీకి వచ్చింది అంటే అప్పుడు మీకు ఇచ్చేస్తారు. అది ఎప్పుడు రావచ్చు అంటే ఒక 1 వీక్ 10 డేస్, 52-55 డేస్ అన్నాను కదా. దాని తర్వాత 1 వీక్ 10 డేస్లో అంటే అక్కడ వాళ్ళు బిజీగా ఉండకుండా ఫ్రీగా ఉన్నట్టయితే మీ ఎగ్జామ్స్ వెళ్ళి వాళ్ళు యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు ఈ పీసీసీఎంఎంలో కలెక్ట్ చేసుకొచ్చుకొని మీకు ఇచ్చేస్తారు. ఓకేనా? ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేసరికి 65 డేస్ పడుతుందండి వాళ్ళ రోజున. ఇక అంతకు మించి కనుక 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు పట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా కాలేజీలో విజిట్ అవ్వండి. అక్కడ పని అవ్వకపోతే యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీస్ సెంటర్లో విజిట్ అవ్వండి ఖచ్చితంగా. లేకపోతే మీరు ఇబ్బంది పడతారు. అసలు రిజెక్ట్ అయిందా యాక్సెప్ట్ అయిందో కూడా తెలియదు అనమాట. యాక్సెప్ట్ అయింది, రిజెక్ట్ అయింది, ఆ ఓడి ఎలిజిబుల్ అని చూపిస్తుంది, అదొక కన్ఫర్మేషను. లేకపోతే ఏం సప్లీ రాస్తుంటే మీరు రిజల్ట్ కనుక ఎలిజిబుల్ కాలేదంటే అదొక కన్ఫర్మేషన్. ఓకేనా? సో అదనమాట 2022, 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి సంబంధించిన గ్రేస్ మార్క్స్. మరి 2024 వాళ్ళకు చాలామంది అడుగుతూ ఉన్నారు. 2024 వాళ్ళకి అసలు గ్రేస్ మార్క్స్ ఉన్నాయండి, 9-7 అన్న ఉన్నాయా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అయితే అండి లాస్ట్ ఇయర్ 30-23 రీస్టోర్ చేసినప్పుడు 9-7 కింద 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకు అప్పుడు వీళ్ళు ఏం చెప్పారంటే యూనివర్సిటీ వాళ్ళు ఇక నుంచి పాస్డ్ అవుట్ అయ్యే ప్రతి R18 బ్యాచ్ వాళ్ళకు కూడా 9-7 గ్రేస్ మార్క్స్, అది కూడా 2 సబ్జెక్టులకి. 9 ఏమో రెగ్యులర్ వాళ్ళు, 7 ఏమో లాటరల్ ఎంట్రీ వాళ్ళు, 2 సబ్జెక్టులకి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అప్పుడు పెట్టారు. ఆ తర్వాత మళ్ళీ 30-23 అని 2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి, 2022 పాస్డ్ అవుట్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ నోటిఫికేషన్ ప్రకారం చూసుకుంటే అది అఫీషియల్గా రిలీజ్ చేసిందే. చూసుకుంటే R18 అందరికీ కూడా 9-7 అయితే కంపల్సరీగా ఉంటాయి. ఈ 30-23 రీస్టోర్ చేస్తారా రీస్టోర్ చేయరా అని పక్కన పెడితే ఆ 9-7
అందరికీ కూడా ఉంటాయని చెప్పేసి అప్పుడు అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చెప్పింది. అయితే దానికి మరి అప్లై చేయాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ అయిపోయి ఉండాలి. అయితే మరి ఇప్పుడు 30/23 రీస్టోర్ చేయలేదు ఈ సంవత్సరం. మరి 2024కి సెపరేట్‌గా 9/7 గ్రేస్ మార్క్స్ సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా అంటే ఖచ్చితంగా అయితే రిలీజ్ చేస్తారు. కాకపోతే ఇప్పుడు చేయరు. మీ 4-2 ఎగ్జామ్స్ అన్నీ అయిపోయి ఆ రిజల్ట్స్ వస్తాయి కదా! జూన్ 2 నుంచో, 3 నుంచో మీరు ఎగ్జామ్స్ రాస్తున్నారు. అవయ్యి రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అయితే ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అనేది దానికి సంబంధించింది రావాలి. ఇప్పుడు R18 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకు 9/7 గ్రేస్ మార్క్స్ ఉంటాయి. ఆ 9/7 గ్రేస్ మార్క్స్ 2 సబ్జెక్టులకు అప్లై చేసుకోవచ్చు అని అఫీషియల్‌గా మళ్ళీ రావాలి యూనివర్సిటీ నుంచి. సో ఇదంతా వచ్చేప్పటికి ఎప్పుడవుతుందో జూలై అవుతుంది. సో అప్పుడు మాత్రమే అది కూడా మీరు 2 సబ్జెక్టులకు వాళ్ళు పర్మిషన్ ఇస్తే ఖచ్చితంగా అయితే 9/7 అప్లై చేసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు ఇప్పుడు 4-2 అవ్వకుండా మీరు ఏంటంటే వదిలేసుకొని పెట్టుకొని ఉంటారు ముందు. అట్లా చేయొద్దండి. ఆ పని అస్సలు చేయొద్దు. యూనివర్సిటీ వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తున్నారో తెలియదు. అది కూడా ఒకవేళ R18 పాస్డ్ అవుట్ అందరికి కూడా 9/7 ఇచ్చినా కూడా యూనివర్సిటీ వాళ్ళు కాలేజీలు వాళ్ళు అఫీషియల్ అనౌన్స్మెంట్ యూనివర్సిటీ నుంచి రాకుండా లేకపోతే ఎలిజిబిలిటీ లిస్టు రిలీజ్ చేయకుండా వాళ్ళైతే గ్రేస్ మార్క్స్ అప్లై చేయించుకోవట్లేదు. మీరు 2024 పాస్డ్ అవుట్ వాళ్ళకి మీకు తెలియదు కాబట్టి చెప్తున్నా. ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది అట్లీస్ట్ ఒక బ్యాచ్ కన్నా ఖచ్చితంగా అయితే ఫ్రెష్ పాస్డ్ అవుట్స్కి రిలీజ్ చేయాలి యాజ్ పర్ ద రూల్. అది రిలీజ్ చేస్తేనే మేము ఇక్కడ అప్లై చేయించుకుంటాం, డైరెక్ట్గా అప్లై చేయించుకోం ఫ్రెషర్స్కి అయిపోయిన వెంటనే అని చెప్పేసి ప్రతి కాలేజీ వాళ్ళు చెప్తున్నారు. ఒక్కసారి ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చిందంటే కొన్ని రోజుల తర్వాత అది షరా మామూలు అయిపోతుంది, డైరెక్ట్గా అప్లై చేసుకోవటం కుదురుతుంది. సో అయితే అది కూడా కొన్ని కాలేజీలు ఒప్పుకోవట్లేదు. అటానమస్లో కూడా కొన్ని కాలేజీలు యాక్సెప్ట్ చేస్తానే, కొన్ని కాలేజీలు యాక్సెప్ట్ చేయట్లేదు డైరెక్ట్గా అప్లై చేసేది అనేది. అసలు డైరెక్ట్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చినా కూడా కొన్ని కాలేజీ అటానమస్ కాలేజీలు అయితే అసలు గ్రేస్ మార్క్స్ మీకు ఇవ్వనే చెప్తున్నారు కొన్నిటికి, అన్నిటికి కాదు. అందుకని చెప్పేసి మీరేం చేస్తారంటే 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ప్రస్తుతానికైతే అన్ని సబ్జెక్టులు కట్టేసి ప్రిపేర్ అయ్యి రాయండి. ఒకవేళ అప్పుడు 2 మిగిలిపోయి ఉన్నట్టయితే ఎలిజిబిలిటీ ప్రకారం మీరు 9 రెగ్యులర్ అయితే 9, లేటరల్ ఎంట్రీ అయితే 7 కనుక ఎలిజిబుల్ ఉన్నట్టయితే అప్పుడు అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చి ఎలిజిబిలిటీ లిస్ట్ వస్తుంది. వస్తే కనుక అప్పుడు అప్లై చేసుకోవచ్చు. అందుకని చెప్పేసి గాల్లో దీపం పెట్టి మీరు మాత్రం దేవుడా అనొద్దు దయచేసి. ఎందుకంటే ఇది తతంగం జరుగుతుంది. అసలు అయితే రీస్టోర్ అవ్వాలి ఇప్పటికి 30/23 9/7 కింద అవ్వాలి, కానీ చేయలా. అది ఎందుకు ఏంటంటే క్లియర్ కనిపిస్తూ ఉంది మీ 2024 పాస్డ్ అవుట్ వచ్చేపాటికి అప్పుడు రీస్టోర్ చేస్తారేమో మరి. సో ఇది చెప్దామని ఇదండి బిగ్ అప్డేట్ రిగార్డింగ్ JNTH గ్రేస్ మార్క్స్. ఇంకేమైనా అప్డేట్ తెలిస్తే చెప్తాను. ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.